తెలంగాణ పురపాలక శాఖ మంత్రి వర్యుల్ని ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నిస్తుందంటే జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ పరిధిలోని ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో మేము గత 5 నెలలుగా అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారం అంటే ఇవ్వట్లేదు. ఎప్పుడు అడిగినా ఇస్తున్నాము అని ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను అప్పీల్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు ఇవ్వకముందే నేను అప్పీల్కి వెళ్తాను. వాళ్ళు ఇవ్వాల్సింది సమాచారం ఎందుకు ఇవ్వట్లేదు? అక్రమ నిర్మాణం అనేది ఇవ్వట్లేదు, జనరల్ గా సమాచారం అంటే ఇవ్వట్లేదు. ఏ సమాచారం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏ సమాచారం అడిగినా ఇవ్వట్లేదు. ఉప్పల్ కమిషనర్ గారు ఎన్నిసార్లు అడిగినా కూడా పంపిస్తున్నామని చెప్పారు. నేను వాళ్ళ పర్సనల్ కూడా వెళ్ళాను. వెళ్తే కూడా ఎవరైతే ఇన్ఛార్జ్ ఆర్టీఐ చూస్తున్నారు వాళ్ళు చెప్పారు. కానీ ఇంత వాళ్ళకి ఈ రోజు ఒకటి ఇవ్వట్లేదండి. ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టి పెట్టండి. ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఎందుకు అంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో? మీరు తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేయాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. ఏ యొక్క సమాచారం కూడా ఇవ్వట్లేదు. అక్రమ నిర్మాణాల గురించి అంటే అనుమతులు ఒకలాగా, నిర్మాణం ఒకలాగా. దీని మీద ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఉండదు. అంటే ఎందుకు, ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి లాభం కోసం చేస్తున్నారు? తక్షణమే మీరు విచారణకు ఆదేశాల వల్లనే ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.